తమిళనాడులోని కొద్దలూరులో 2004లో సునామీ సృష్టించినటువంటి బీభత్సానికి ఆస్తిని, ఐశ్వర్యాన్ని యావత్తును కోల్పోయారు ఇద్దరు అక్కా చెల్లెలు. ఐశ్వర్య రామనాథన్, సుష్మిత రామనాథన్. యావత్తును కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఆ సునామీ తీసుకువెళ్ళలేదు. అందువల్లే యంగర్ సిస్టర్ అయినటువంటి ఐశ్వర్య రామనాథన్ మరి పట్టుదలతో చదువుకుంది. ఎంత కోల్పోయినా ఆత్మస్థైర్యం, దృఢ సంకల్పంతో చదవడం మొదలుపెట్టింది. మొదటి ప్రయత్నంలో సివిల్ సర్వీస్లో ఐఏఎస్ రాలేదు. మరి రెండో ప్రయత్నంలో 2019లో మరి ఆల్ ఇండియా ర్యాంక్ 44th ర్యాంక్తో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది. ఫ్రెండ్స్, ఎంత సంకల్పం ఉంటే అలా సాధ్యమవుతుంది. మరలా ఈ యంగర్ సిస్టర్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, ఎంకరేజ్మెంట్తో, పాజిటివ్ ఒక మోటివేషన్తో తను కూడా మొదలుపెట్టింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 5 సార్లు ఫెయిల్యూర్ అయినప్పటికీ 6th అటెంప్ట్తో ఐపీఎస్ ఆఫీసర్గా 2022లో సుష్మిత రామనాథన్ మరి తన అక్క కూడా ఐపీఎస్ ఆఫీసర్ అయింది. ఫ్రెండ్స్, ఈ ఇద్దరు సునామీ సిస్టర్స్గా సునామీ ఎలాగైతే సృష్టించిందో వీళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలతో వీళ్ళు సునామీ సృష్టించి ఆదర్శంగా నిలవడం జరిగింది. కాబట్టి సాకులు చెప్పకుండా అడ్డంకులను, అవరోధాలను ఛేదించి సక్సెస్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాలంటే ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ముందుకు ఆత్మస్థైర్యంగా దూసుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. జై హింద్ ఫ్రెండ్స్.